నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాలు జిల్లాలో విజయవంతంగా నిర్వహించడానికి సంబంధిత అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మట్టిలోని మాణిక్యాన్ని వెలికి తీయడానికే సచివాలయ స్థాయిలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాలు చేపట్టనున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. క్రీడలపై ఆసక్తి ఉన్న క్రీడాకారులను మరింత ప్రోత్సహించడం, జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తయారు చేయడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు. మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో క్రీడలు నిర్వహించాలని అన్నారు. విజేతలకు బహుమతులు ఇవ్వాలని ఆయన సూచించారు. అనంతరం అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయ స్థాయిలో క్రీడా బృందాలను అధికారులు ఏర్పాటు చేసుకోవాలని ప్రశాంతిగా తెలిపారు. క్రీడా మైదానాలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. జిల్లా కేంద్రంలో క్రీడా పోటీ నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని అన్నారు. క్రీడాకారులకు భోజనం, వసతి సౌకర్యాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాలు జిల్లాలో విజయవంతంగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. జగనన్న విదేశీ విద్యా దీవెన నిరుపేద విద్యార్థులకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. బుధవారం జగనన్న విదేశీ విద్యా దీవెన అర్హులైన 390 మంది విద్యార్థులకు 41.60 కోట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి కంప్యూటర్ ద్వారా బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 95 మందికి, వాళ్ళు తిరిగి మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది అభ్యర్థులకు ప్రోత్సాహంగా 1,50 లక్షల రూపాయలు మొత్తం కలిపి 42.6 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. జిల్లా రెవెన్యూ శాఖలో ఎన్నికల నిమిత్తం డేటా ఎంట్రీ ఆపరేటర్లను పొరుగు సేవల పద్ధతిలో భర్తీకి అర్హులైన ఎస్టీ అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల విధుల నిమిత్తం 3 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు భర్తీకి పొరుగు సేవ విధానంలో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని అన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన వారై ఉండడంతో పాటు షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఎస్టీ వారు మాత్రమే అర్హులని తెలిపారు. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ సైన్స్, బీటెక్, బీసీఏ, ఎంసీఏలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలని అన్నారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం భీమవరం మెంటేవారి తోట సుందరయ్య భవనంలో కౌరు పెద్దిరాజు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి హాజరైన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంత్రి సీతారాం మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. వారి ఆందోళనకు సిపిఎం పార్టీ పూర్తి మద్దతు తెలుపుతోందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ డిసెంబర్ 12 నుండి వారు ఆందోళన చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యను పరిష్కరించాల్సింది పోయి సచివాలయ ఉద్యోగులను అంగన్వాడీ కేంద్రాలకు పంపి తాళాలు బద్దలుగొట్టి చట్టవిరుద్ధంగా అంగన్వాడీ కేంద్రాలను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తుంటే కార్మిక చట్టాలను ఉల్లంఘించడమేనని అన్నారు. ఇది చాలా దారుణమని అన్నారు. అత్తిల్లోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా బుధవారం సాయంత్రం కళ్యాణ వేదికపై కూచిపూడి జానపద నృత్య ప్రదర్శన నిర్వహించారు. శ్రీ నృత్య ప్రియ డ్యాన్స్ అకాడమీ కండవల్లి వారిచే నిర్వహించిన నృత్య ప్రదర్శన సభికులను ఆకట్టుకుంది. అనంతరం డి షో డ్యాన్స్ కార్యక్రమం జరిగింది. పరిసర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై కార్యక్రమాన్ని వీక్షించారు. అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అత్తిలి తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన దీక్షలు బుధవారం నాటికి 9వ రోజుకు చేరాయి. సమ్మెలో భాగంగా నిరసన దీక్షా శిబిరం వద్ద వంట వార్పు చేశారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ అమలు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఐసిడిఎస్ను బలోపేతం చేయాలని, ఆన్లైన్ పేరుతో పనిభారం తగ్గించాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవులు మంజూరు చేయాలని కోరారు. మిచ్చాంగ్ తుఫాను వల్ల పంట నష్టపోయిన రైతుల జాబితాను అత్తిలి మండలంలో గల ప్రతి రైతు భరోసా కేంద్రం వద్ద సామాజిక తనిఖీ నిమిత్తం ప్రదర్శించామని మండల వ్యవసాయ శాఖ అధికారి టీకే రాజేష్ చెప్పారు. పంట నష్టపోయిన రైతుల జాబితా 2 రోజుల పాటు ఉంటుందని, రైతులు జాబితాను సరిచూసుకొని సవరణలు ఉంటే సిబ్బందికి చెప్పి సరిచేయించుకోవాలని ఏవో రాజేష్ కోరారు.
ఈడూరులో రైతు భరోసా కేంద్రం వద్ద పంట నష్ట రైతుల జాబితా ప్రదర్శనలో గ్రామ సర్పంచ్ మంత్రి రామలింగరాజు, వైస్ ఎంపీపీ సుంకర నాగేశ్వరరావు పాల్గొన్నారు. భర్త అత్తమామల వరకట్న హింసతో కిరోసిన్ ఒంటిపై పోసుకుని ఆత్మహత్య చేసుకున్న పోసిన బేబీ నాగలక్ష్మి ఆత్మహత్య కేసులో భర్త అత్తలను తాడిపిలిగండ డీఎస్పీ అరెస్ట్ చేసినట్లు అత్తిలి ఎస్ఐ వి రాంబాబు తెలిపారు. అదనపు కట్నం తేవాలంటూ కిల్లంపూడి మండలం పాలెం గ్రామానికి చెందిన భర్త పోసిరాజు అత్త సూర్యకాంతం వేధించడంతో నాగలక్ష్మి పుట్టింటికి వచ్చేసింది. 15న భర్త ఫోన్లో కట్నం తెస్తేనే తీసుకెళ్తానని అనడంతో 16న ఆత్మహత్య చేసుకుంది. తల్లి బోర్నం రత్నం ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త రాజు అత్త సూర్యకాంతాన్ని అరెస్టు చేసి తణుకు కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ఐ రాంబాబు తెలిపారు. మండల స్థాయిలో జరిగిన సైన్స్ ఫేర్ ప్రదర్శనలో బల్లిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలకు 2 ప్రథమ స్థానాలు దక్కాయని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వైఎస్ఆర్ సీఎం దత్ బుధవారం తెలిపారు. వీటిలో మొదటిది ఆటోమేటిక్ పెస్టిసైడ్ స్ప్రేయర్. దీని ద్వారా మొక్కలకు పురుగు మందును ఆటోమేటిక్గా మొక్కలను గుర్తించి వాటిపై మాత్రమే మందు వెదజల్లుతుందని, దీంతో మందు వృధా కాకుండా చల్లడమే కాకుండా గాలి కాలుష్యాన్ని తగ్గిస్తుందని చెప్పారు. ఈ ప్రయోగాన్ని ఉపాధ్యాయులు డిఎంజీ ప్రసాద్ నేతృత్వంలో 10వ తరగతి విద్యార్థి గారపాటి మనోహర్ తయారు చేశాడు. రెండవ ప్రదర్శన ఉపాధ్యాయ వర్గంలో పాఠశాల ఎన్ఎస్ ఉపాధ్యాయుడు ఎంఎస్ఎం కృష్ణారెడ్డి అతి తక్కువ నీటితో ప్రతిరోజు నీరు పోయినవసరం లేని మొక్కల కుండీని తయారు చేసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వైఎస్ఆర్ సీఎం దత్ ఉపాధ్యాయులను పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాలసుబ్రహ్మణ్యం, పురుషోత్తం, హర్ష తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటి ఆధ్వర్యంలో బుధవారం కోర్టు వద్ద 9వ రోజు సమ్మెలో భాగంగా వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించి రోడ్డు మీద భోజనాలు చేసి నిరసన తెలిపారు. తెలంగాణ కంటే ఎక్కువ వేతనాలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా గ్రాడ్యుటీ ఇవ్వాలని, డౌన్ జగన్మోహన్ రెడ్డి అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సిఐటి జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, పట్టణ పౌర సమైక్య కన్వీనర్ గారు రంగారావులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముండే అయితే అంగన్వాడీలు జగముండని అన్నారు. అంగన్వాడీల కోరికలు అడిగితే తాళాలు బద్దలు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్వాడీని ఉద్ధరించడానికి అన్నట్లు మాట్లాడిన జగన్ అధికారంలోకి వచ్చాక ఏమీ చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. అన్ని ధరలు ప్రభుత్వం పెంచుతున్నప్పుడు అంగన్వాడీల వేతనాలు ఎందుకు పెంచారని ప్రశ్నించారు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు సమ్మె జరుగుతుందని పేర్కొన్నారు. సామాజిక హక్కుల న్యాయవేదిక నాయకులు మురళి, జనసేన నాయకులు అనుకుల రమేష్, ఐలు జిల్లా కార్యదర్శి కామన మునుస్వామిలు అంగన్వాడీ సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో మధుశీల, కనకదుర్గ, రాజకుమారి, జ్యోతి, వసంత, ప్రమీల, మణి, మాలతి తదితరులు పాల్గొన్నారు. కోరట్లేదు, న్యాయబద్ధంగా అడుగుతున్నాం. కాబట్టి మీరు జీతాలు పెంచి మా సమ్మెను విరమించండి. తెలంగాణ కన్నా అదనంగా 1000 రూపాయలు ఇస్తానని మీరే మీ మాట ప్రకారం మీ నోటి నుంచి వచ్చిన మాట అది, మేము అన్నది కాదు. కాబట్టి తెలంగాణ కన్నా మాకు పనిభారం తగ్గించి, గ్రాడ్యుటీ పెంచి, మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఆరోగ్యశ్రీ, మెడికల్ వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వమని, సంక్షేమ పథకాలు కూడా మాకు అమలు చేయాలని మేము కోరుకుంటున్నాము. మీరు ఇచ్చే వేతనంతో మాకు సెంటర్ కూడా నడపడం కష్టంగా ఉంటుంది. గ్యాస్ కొనుక్కోవాలి, కూరగాయల బిల్లులు పెరిగిన కూరగాయలు, కరెంటు బిల్లు మేమే కట్టుకోవాల్సి వస్తుంది, అన్నీ మేము చేయాల్సి వస్తుంది. నెలసరికి జీతం పడినా కానీ అవి ఇట్లకి సరిపోతున్నాయి మాకు. కానీ ఇంట్లో మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ రకంగా మేము నిర్వర్తించడం వల్ల. కాబట్టి మమ్మల్ని దృష్టిలో ఉంచుకొని మీ అక్క చెల్లెళ్ళని నిలబెట్టుకోమని రోడ్డు మీద ఎక్కించుద్దని మేము వేడుకొంటున్నాము. ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆవిర్భవించి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా
బుధవారం తణుకు ఎల్ఐసి కార్యాలయం వద్ద ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్ఐసి జోనల్ జనరల్ సెక్రటరీ పిఎల్ నరసింహారావు మాట్లాడుతూ ఎల్ఐసి ఏఓఐ ఆధ్వర్యంలో నిర్వహించిన పోరాటాల ఫలితమే పలు హక్కులను సాధించుకున్నామని అన్నారు. అదే స్ఫూర్తితో మిగిలి ఉన్న సమస్యల పరిష్కారం కోసం మరిన్ని పోరాటాలు చేయాల్సి ఉందని గుర్తు చేశారు. అనంతరం ఏజెంట్లు తమ డిమాండ్స్తో నినదించారు. కార్యక్రమంలో యూనియన్ గౌరవాధ్యక్షులు సత్తి పాండురంగారెడ్డి, అధ్యక్షులు సలాది ఉదయభాస్కర్ రావు, కార్యదర్శి మడిచల రవిరామకృష్ణ, కోశాధికారి నార్కెటిమిల్లి ప్రసాద్, ఏజెంట్లు యాల సత్యనారాయణ, మాణిక్యాలరావు, సుందరం రాజా, గంధమ్మని, జానకి రామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా 2003 డిసెంబరు 20వ తారీఖున కొన్ని అనివార్య కారణాల వలన పోరాటాలు ఆగకూడదు, ఎల్ఐసి ఏజెంట్స్కి, ఎల్ఐసికి అలాగే ఎంప్లాయీస్కి ఒక మంచి జరగాలనేటటువంటి ఉద్దేశంతో కొన్ని పోరాటాలు సాగించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా అనేది స్థాపించబడి వాటికి 20 ఏళ్ళు కంప్లీట్ చేసుకొని 21వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఈ 20 సంవత్సరాలు చూసుకుంటే ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో హక్కులను, ఎల్ఐసి ఏజెంట్స్ హక్కులను కాపాడుకోవడం, అలాగే ఎల్ఐసిని ఈ స్థితిలో ఉంచడానికి మెయిన్ కారణంగా ఉండి వాళ్ళ యూనియన్స్ లిస్టులో అగ్రస్థానంలో నిలిచింది. ఇవాళ ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియాలో మొదటి అధ్యక్షుడైనటువంటి కీర్తిశేషులు వాసుదేవాచారి గారు ఎన్నో పార్లమెంట్లో ఎన్నో మన హక్కుల గురించి నిలదీయడం, వాటిని మనం సాధించుకోవడం, ముఖ్యంగా గోల్డ్ కాయిన్ అయితేనేంటి, సిల్వర్ జూబ్లీ గోల్డ్ కాయిన్ అయితేనేంటి, అలాగే గ్రాట్యుటీ గురించి అయితేనేంటి, అలాగే మినిమం వేజెస్ గురించి అయితేనేంటి, ఇలా ఎన్నో దగ్గర 83 హక్కుల గురించి మనం పోరాడుతున్నాం. దాంట్లో దగ్గర 50-60 హక్కుల్ని మనం సాధించుకోవడం జరిగింది. వీటిలో ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా అగ్రభాగంలో ఉండి ఎంతో కీలకమైనటువంటి పాత్ర పోషించి వీటి విజయాలకి, అలాగే ఎల్ఐసి ఏజెంట్ల యొక్క భవిష్యత్తుకి గురించి ఎన్నో పోరాటాలు సాగించి ఎన్నో విజయాలు సాధించడం అనేది జరిగింది. నారా లోకేష్ యువగలం నవశకం సభ కార్యక్రమానికి తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు ఆర్మిల్ రాధాకృష్ణ నాయకత్వంలో తణుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా తణుకు పట్టణ అధ్యక్షులు వెంకటకృష్ణ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలను, అన్యాయాలను ఎదిరిస్తూ ప్రజలకు ఒక భరోసా కల్పించే విధంగా యువగలం పాదయాత్ర ద్వారా లోకేష్ ఒక ప్రభంజనంలో వెళ్లారని అన్నారు. యువగలం పాదయాత్రతో వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. యువగలం నవశకం సభ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు ఆర్మిల్ రాధాకృష్ణ నాయకత్వంలో రాధాకృష్ణ ఇంటి నుండి భూమాత టౌన్షిప్, పోలిపల్లి గ్రామం, భోగాపురం మండలం, విజయనగరం జిల్లాకు భారీ ఎత్తున వెళ్లి సంఘీభావం తెలియజేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో తణుకు మండల టీడీపీ అధ్యక్షుడు పీతాని మోహన్, ఇరగవరం మండల అధ్యక్షుడు గోపిశెట్టి రామకృష్ణ, తణుకు పట్టణ కార్యదర్శి ఒమ్మి రాంబాబు, ఇరగవరం మండల కార్యదర్శి బొంతు శ్రీనివాస్, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు చుక్కా సాయిబాబా, తణుకు పట్టణ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు చదరవాడి నాని తదితరులు పాల్గొన్నారు. తణుకులో మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్లు ఒకరోజు సమ్మె చేశారు. తణుకు కోర్టు దగ్గర శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పిల్లల వైద్యుడు వి వెంకటరాజు శిబిరాన్ని ప్రారంభించారు. రాష్ట్ర నాయకుడు విఏ రాజు మాట్లాడుతూ మందుల ధరలు తగ్గించాలని, జీఎస్టీని ఎత్తివేయాలని, నకిలీ నాసిరకం మందులను కేంద్రం అరికట్టాలని, 1976 చట్టాన్ని అమలు చేయాలని కోరారు. న్యాయవాది కామన మునుస్వామి, తణుకు శాఖ కార్యదర్శి ఎం రమేష్ బాబు, సిపిఐ నాయకులు కె భీమారావు, జనసేన నాయకుడు అనుకుల్ రమేష్ మాట్లాడారు. డాక్టర్ ఎంవివి ప్రకాష్, డాక్టర్ జీవి సతీష్ రెడ్డి, డాక్టర్ జి వెంకటేశ్వరం, డాక్టర్ వి లోకేశ్వర్ రెడ్డి తదితరులు శిబిరాన్ని సందర్శించారు. సంఘాధ్యక్షుడు ఐసిహెచ్ రామకృష్ణ, కోశాధికారి హై పనిబాబు, ఎం శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక చట్టాలను అమలు చేయాలి. మెడికల్ రిప్రజెంటేటివ్స్ కార్మిక చట్టాలు అమలు చేయాలి. మెడికల్ రిప్రజెంటేటివ్స్ కార్మిక చట్టాలు అమలు చేయాలి. సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ 1976 అమలు చేయాలి. సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ 1976 అమలు చేయాలి. సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ విధి విధానాలకు చట్టబద్ధత కల్పించాలి. ధరలు తగ్గించాలి. మందుల ధరలు తగ్గించాలి.
సామాన్య ప్రజలకు మందుల ధరలు అందుబాటులో ఉంచాలి. సామాన్య ప్రజలకు మందుల ధరలు అందుబాటులో ఉంచాలి. ప్రెసిడెంట్ డాక్టర్ రఘు గారు దేశవ్యాప్తంగా మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ 3 లక్షల మంది దేశవ్యాప్త సమ్మెగా వెళ్తున్నారు. ఈ సమ్మెలో ముఖ్యమైన డిమాండ్ వచ్చి సామాన్య ప్రజలకు అందుబాటులో మందులు ఉండాలని, అలాగే మందుల ధరలు ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, మందులు మరియు మందుల పరికరాల మీద GST తీసేసి తద్వారాగా సామాన్య ప్రజలకు మరింత మేలు చేకూరే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, అలాగే నకిలీ నాసిరకం మందులు ఏదైతే ప్రభుత్వాలు కన్నుగప్పి ఈ నకిలీ నాసిరకం మందులు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటలాడుతున్నాయో వాటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టి డ్రగ్ కంట్రోల్ అథారిటీని అలర్ట్ చేసి అటువంటి నకిలీ నాసిరకం మందులు దేశంలో ఎక్కడున్నా సరే దాన్ని దేశం నుంచి తరిమి కొట్టే విధంగా చర్యలు తీసుకోవాలని, దేశవ్యాప్తంగా ఉన్న 3 లక్షల మంది మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 20,000 మంది మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఈ రోజున ఒక్కరోజు సమ్మెకి నాంది పలుకుతున్నాం. అలాగే మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్కి ఉద్యోగ భద్రత లేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మెడికల్ రిప్రజెంటేటివ్స్కి ఉద్యోగ భద్రత కల్పించే విధంగా యాజమాన్యాలపై చర్యలు తీసుకొని ఏ యాజమాన్యం అయితే రిప్రజెంటేటివ్స్కి ఉద్యోగ భద్రత లేకుండా వ్యవహరిస్తుందో ఆ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే మెడికల్ రిప్రజెంటేటివ్స్ యొక్క పని విధి విధానాలకి చట్టబద్ధత కల్పించాలని, మెడికల్ రిప్రజెంటేటివ్స్ యొక్క పురోగతిని మీరందరూ తోడ్పడతారని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే మా పోరాటాలు అన్నిటిలోనూ కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ IMA ఎప్పుడూ మాకు సపోర్ట్గా ఉంటుంది. మెడికల్ రిప్రజెంటేటివ్స్ పోరాడితే వాళ్ళ హక్కుల కోసమే కాదు, సామాన్య ప్రజల కోసం కూడా పోరాడతారు, ప్రజల కోసమే పోరాడతారు. ప్రజల్లో ఒక భాగమైన మేము వాళ్ళతో పాటుగా వాళ్ళకి కావాల్సిన వాటి కోసమే పోరాడుతూ ఉంటాం. మా హక్కులకి ఇచ్చే గొర్రని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం. సుదీర్ఘకాలంగా మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఎదుర్కొంటున్నటువంటి న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారం కోరుతూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది మెడికల్ రిప్రజెంటేటివ్లు చేస్తున్నటువంటి న్యాయ పోరాటానికి AITC పూర్తి సంపూర్ణ సంఘీభావాన్ని మద్దతుని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జిల్లా వామపక్ష పార్టీలు పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉన్నాం. వీళ్ళ మెడికల్ రిప్రజెంటేటివ్లు చేస్తున్నటువంటి పోరాటం న్యాయమైనటువంటి పోరాటం. వీళ్ళ నకిలీ మందులను అరికట్టాలి, నాసిరకం మందులను అరికట్టాలి. ఇవాళ మందుల యొక్క విపరీతంగా కార్పొరేటీకరణ చేసి కంపెనీలని విపరీతంగా పెంచి ఇవాళ ప్రజల నుంచి దోచుకుంటున్నటువంటి ఏదైతే ఉంది దోపిడీకి వ్యతిరేకంగా, కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా వైద్యం అనేటువంటిది సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండాలనేటువంటి డిమాండ్తో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మీరు న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాలి, లేకపోతే మీరు చేసేటువంటి న్యాయ పోరాటానికి భవిష్యత్తులో చేసేటువంటి అన్ని ఉద్యమాలకు కూడా ఇవాళ AITCగా CPIగా పూర్తి సంఘీభావం, పూర్తి మద్దతును తెలియజేసి వాళ్ళ ఉద్యమంలో భాగస్వాములు అవుతామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. చీకటి చట్టం 27ను రద్దు చేయాలని తణుకు న్యాయవాదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సూరంపూడి కామేష్ మాట్లాడుతూ 27 చట్టంపై రాష్ట్రంలో న్యాయవాదులతో ప్రభుత్వం చర్చించి అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆల్ ఇండియా లాయర్స్ జిల్లా కార్యదర్శి కామన్ మున్స్వామి మాట్లాడుతూ భూ యజమానులకు నష్టం కలిగి చట్టాన్ని నిర్ధారణ చేయాలని అన్నారు. తణుకు బార్ అసోసియేషన్ కార్యదర్శి KVV సత్యనారాయణమూర్తి, కౌరు వెంకటేశ్వర్లు, అనుకుల రమేష్, కుసుమే యాకోబురాజు, బి రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఒకప్పుడు రాజుల కాలం నుంచి అంటే ఏదైతే భూమి హక్కు ఆ టైంలో రాజుల పరిపాలన ఉండేది, కాబట్టి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా లేకుండా ఉండేది. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా
ప్రతి వ్యక్తికి భూ హక్కుదారుడి కింద టైటిల్ డీడ్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఈ ఏదైతే యాక్ట్ 27/23 పెట్టారో దాని ద్వారా మళ్ళీ వెనక్కి తీసుకెళ్లే విధంగా ప్రతి వ్యక్తి కూడా తను రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ కూడా అతను హక్కుదారుడా కాదని అతనికే డౌట్ వచ్చే విధంగా రూపొందించినటువంటి ఈ యాక్ట్ 27ని రద్దు చేయాలని, అలాగే అందులో కూర్చున్నటువంటి ఏ విధి విధానాలు కూడా అమలు చేయకుండా ట్రిబ్యునల్స్ కూడా ఇప్పటివరకు పెట్టకుండా ఖచ్చితంగా ఒక చీకటి చట్టాన్ని తెచ్చినటువంటి ఈ గవర్నమెంట్ వ్యతిరేకంగా ప్రజలకు కూడా ఈ యాక్ట్ మీద ఖచ్చితంగా అర్థం కావాలని, ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో దానికి ముందు ప్రయర్గా రిజిస్టర్ ఆఫీసులో కూడా అనేక మార్పులు చేయడం జరిగింది. ఇప్పుడు యాక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం, దానికి ముందు రిజిస్ట్రేషన్ కూడా ఆ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారు. దానికి ముందు ఏదైతే జగన్ సర్వే అంటూ సర్వేలు చేశారో దాంట్లో కూడా అనేక అవకతవకలు ఉన్నా ఇప్పటికీ పరిష్కరించుకోలేని దిశగా ఈ యంత్రాంగం ఉంటే ఇప్పుడు కొత్తగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి వారికి తర్వాత ఏదైనా డిస్ప్యూట్ ఉంటే కోర్టుకి వెళ్దాం అనుకున్నా సరే కోర్టు పరిధిలో ఈ ఇష్యూ పెట్టకుండా ఎంఆర్ వాళ్ళకి, ఆ తర్వాత ఆర్డీఓలకి, ఆ తర్వాత కలెక్టర్కి వెళ్ళాలని ఏదైతే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వ్యవస్థ చేతిలో ఈ ల్యాండ్ టైటిలింగ్ వ్యవస్థను పెట్టడం అది పూర్తిగా ప్రజల్ని మోసం చేయడం, వారికి ఏదైతే హక్కు సంక్రమించిందో ఆ హక్కును కూడా వాళ్ళు కోల్పోయే విధంగా ఈ చట్టం రూపొందించింది. కాబట్టి ఈ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకుని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని, అలాగే కక్షిదారులకి, కోర్టులకి, అలాగే లాయర్లకు ఉన్న అనుబంధాన్ని పాడు చేసే విధంగా, కక్షిదారులకి ఇబ్బంది కలిగించే విధంగా తెచ్చినటువంటి యాక్ట్ని రద్దు చేయాలని ఇవాళ తణుకు బార్ అసోసియేషన్ తరఫున మేము అనేక సందర్భాలుగా మా నిరసన తెలియజేస్తున్నాం. ఇవాళ బహిర్గతం చేసి ప్రజలకు కూడా ఈ విషయం మీద అవగాహన కల్పించే విధంగా రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. సమగ్ర శిక్షణలో పనిచేసిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమ్మెకు ఏపీటీఎఫ్ పూర్తి మద్దతు తెలియజేస్తుందని ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి ఐరాజు గోపాల్ తెలిపారు. ఈ ఉద్యోగులకు ప్రతి నెల సక్రమంగా వేతనం అందించాలని, హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని, విద్యాశాఖలో విలీనం చేయాలని కోరారు. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ వారం రోజులుగా జరుపుతున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. తణుకు సబ్ డివిజన్ ఆఫీసులో జరిగిన ముగింపు కార్యక్రమంలో వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు మెమెంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ తాడేపల్లిగూడెం ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ వెంకటేశ్వరరావు, తణుకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సిహెచ్ రామకృష్ణ, ఏఈలు సాదిక్, జాన్సన్ పెద్దిరాజు, రవిప్రసాద్, నాగార్జున, జూనియర్ ఇంజనీర్ రాణి సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. తణుకు డిపో గ్యారేజ్ ఆవరణలో ఐక్య క్రిస్మస్ ఆరాధన ఘనంగా నిర్వహించారు. డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్టీఓ జ్యోతిరాణి, మంగిన సూర్య, పాస్టర్ నతానియేలు, పాస్టర్ యోహాను, సామాజికవేత్త సిర్రా గోపాలం, ఎస్టీఐ పున్నయ్య, సెక్యూరిటీ కానిస్టేబుల్ దుర్గా, బిఈడబ్ల్యూఎస్ సెక్రటరీ సిర్రా శాంసన్, యూనియన్ నాయకులు టీవీఎస్ మూర్తి, టీవీఎస్ శ్వాసు, సుబ్బారావు, అలీ, నారాయణ, రెహమాన్, మోహన్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఇరగవరం మండలంలో అంగన్వాడీల వర్కర్స్ ఏర్పాటు చేస్తున్న ధర్నా 9వ రోజుకు చేరింది. ధర్నా చేస్తున్న దగ్గర వంట వార్పు చేశారు. కార్యక్రమంలో సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు అజయ్ కుమారి మాట్లాడుతూ అంగన్వాడీ తల్లులు పిల్లలకు, బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు భోజనం వండి పెట్టి వారిని సాగుతా అంటే ప్రభుత్వం మాత్రం వారిని రోడ్డు మీద వంట చేసుకుని తినే పరిస్థితి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెచ్చారని ప్రభుత్వాన్ని విమర్శించారు. కార్యక్రమానికి చేతి వృత్తిదారుల సంఘ మండల నాయకులు సత్యనారాయణ, రైతు సంఘ మండల నాయకులు దొంగ సత్యనారాయణ, డ్వాక్రా వివోఏల సంఘ జిల్లా అధ్యక్షురాలు నిర్మలాదేవి, అంగన్వాడీ నాయకులు శ్యామల, ప్రభావతి, నాగలక్ష్మి, అనసూయ, జయలక్ష్మి, రూపాదేవి కుమారి, ఇరగవరం మండల వివోఏలు పాల్గొన్నారు. ఇరగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని కత్తవపాడు గ్రామ సచివాలయ పరిధిలో ఫీవర్ సర్వే, మస్కిటో లార్వా డెన్సిటీ సర్వేను, వెక్టార్ కంట్రోల్, హైజీన్, దోమకాటు జంత వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని సబ్ యూనిట్ ఆఫీసర్ జి వెంకటేశ్వర క్షేత్రస్థాయిలో పరిశీలించి సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ బి మూర్తి, వైఎస్ఆర్ క్లినిక్ సిహెచ్ఓ దీప్తి, గ్రామ ఆరోగ్య కార్యదర్శి విజయకుమారి, రమేష్ బాబు, కిషోర్, అప్పారావు, ఆశా కార్యకర్తలు తులసి, కనకదుర్గ, పార్వతి, మెర్సీబాయ్, రాజేశ్వరి, అమూల్య కుమారి తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.